బ్యాక్గ్రౌండ్ తిరుగుతూనే ఉంది మైండ్లో, వర్త్ వాచింగ్. సినాప్సిస్ చాలా రెగ్యులర్ ప్యాటర్న్ మూవీ, స్టోరీ లైన్ అంతా. ఇది నరసింహనాయుడు ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు, నరసింహనాయుడు పార్ట్ 2 అనుకోవచ్చు. అప్పుడు 90s కిడ్స్ అప్పుడు చూసినప్పుడు ఈ సెకండ్ జనరేషన్కి నరసింహనాయుడు లాగుంటుంది సినిమా. 100%. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా చేశాడు. యానిమల్ ఎప్పుడు ఏ మూవీ చేసినా సూపర్ అంతే. ఇంకా బాగా యానిమల్ క్యారెక్టర్ ఇంకా ఇందులో ఇంకా సూపర్ ఉంది, చాలా బాగా చేశారు. బాబు వీడియోల గురించి తెలిసిందే, చాలా బాగా చేస్తారు ఆబ్వియస్లీ. సంక్రాంతి బాగా ఫ్యాన్స్కి అయితే ఫుల్ ఫస్ట్ ఆఫ్ సూపర్, ఫుల్ ఎలివేషన్స్. తమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా హైలైట్, అదే హైలైట్, ఇంకా నెక్స్ట్ లెవెల్. పాప యాక్షన్ అసలు సూపర్. ఆమె ఫేస్లోనే ఎక్స్ప్రెషన్లోనే తెలిసిపోతుంది ఆమె ఎంత బాగా చేసింది అనేది. పాప ఎక్స్ప్రెషన్లోనే కనబడుతుంది. సినిమా సూపర్ అండి, చాలా బాగుంది, చాలా బాగుంది. అది యాక్చువల్ మేము చూడలేదండి, కానీ ఇదైతే మాకు చాలా నచ్చిందండి, నచ్చిందండి చాలా. అసలు కంపారిజన్ వద్దండి, అసలు నో కంపారిజన్, నో కంపారిజన్. ఉందండి, ఉంది, ఖచ్చితంగా ఉంది. పాటలు ఏం లేవండి, పాటలు పెద్ద ఏం లేవండి, నార్మల్గా ఉన్నాయి. రెండు ఎమోషన్స్ అయితే చాలా బాగున్నాయి, సెంటిమెంట్ బాగుందండి, సెంటిమెంట్ చాలా బాగుంది. మనం కట్ చేసి చూపించారు, కానీ దానికి సింక్ అయిపోయింది ఆ పాటలో. ఆ స్టోరీకి ఆ పాట వచ్చేదానికి ముందు కలిసిపోయింది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. బాలబాబు నట విశ్వరూపం ర్యాంపేజ్ సినిమా. బాబీ కొల్లి గారికి ధన్యవాదాలు. మా బాలబాబు గారికి మంచి విజయాన్ని అందించారు ఈ సంక్రాంతి. బాలబాబు సంక్రాంతి, థ్యాంక్ యూ. డబ్ల్యూడబ్ల్యూ ఎక్సలెంట్ అండి. అది ట్రోల్ అయింది కానీ కాదు, ఆ స్టోరీకి సరిపోయింది. యాక్చువల్గా కట్ చేసి అలా చూపించారేమో, కానీ సినిమాకి దానికి కనెక్ట్ అయిపోయింది. ఆమె అందులో పోలీస్ క్యారెక్టర్ హీరోయిన్ ఉంది కదా సాంగ్లో, అది సెట్ అయిపోయింది. ఎక్కడ అదే అనిపించదా, సినిమా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి చూడొచ్చు. సెకండ్ హాఫ్లో మటుకు తమను బేబత్సం పగులుతున్నారు కదా, పగిలి ఉండొచ్చు మేబీ. ఇక్కడైతే గూస్ బంప్స్ అంతే. ఫస్ట్ హాఫ్, లాస్ట్ నాగవంశీ గారు ఇంటర్వ్యూలో చెప్పారు కదా, 20 నిమిషాలు అల్లాడిచ్చారు. సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్, లేడీస్ అందరూ కనెక్ట్ అయ్యారు. కళ్ళమండిలో కూడా తక్కువ బాగుంది. ఓవరాల్ సినిమా బాగుందండి. 4.5 ఇవ్వచ్చు. సూపర్ అసలుకి. ఆయన్ని మేము అప్పుడు శ్రీకృష్ణ ఆదిత్య 369లో కొంచెం జస్ట్ ఒక 1 షాట్లో వెళ్ళిపోతారు కదా, దాన్ని మొత్తం చూపించారు. సినిమా ప్రేక్షకులు అభిమానాలు అందుకుంటుంది, చాలా బాగుంది. అందరూ చూడొచ్చు, ఫ్యామిలీస్ అందరూ. సూపర్, అల్టిమేట్. అసలుకి సినిమా ఎక్కడ కొంచెం ల్యాగ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ టచ్. ఫస్ట్ హాఫ్లో మటుకు 20 నిమిషాలు లాస్ట్లో ఇంటర్వ్యూ వస్తుందనగా అరుపులు అంతే, కేక, జై బాల.